అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. ప్రాజెక్టులపై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అన్ని ఆధారాలతో తాను చర్చకు వస్తానని, చర్చలో ఓడిపోతే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కు క్షమాపణలు చెబుతాను అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ గత పాలనపై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే చూడండి. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసిన గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్లి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? 2021లో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేందుకు మాకు ఓపిక లేదు, తీరిక లేదు, ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము. పర్మినెంట్ గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను 2021-22లో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే 68% తెలంగాణకు రావాలి, 32% ఆంధ్రప్రదేశ్కు పోవాలి, మాకు 70% నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నిటినీ తిరగ రాయాల్సిందే అని పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలు పెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని, ఇప్పుడున్న మంత్రిని పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఉన్నతాధికారులు వెళ్ళి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతంలో పరివాహక ప్రాంతం 70% మాదుంది, 30% ఆంధ్రప్రదేశ్ ఉంది, నీళ్లు మాత్రం 66% ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది, 34% మాకిస్తుంది. చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసనం రాసినారు, దీన్ని తిరగ రాయండి, తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష? మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావో అని చెప్పి ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురు దాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష? ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, ఆనాడు తమరుగూడ శాసనసభ 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ అధ్యక్ష కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కాదా? హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకున్నా మంత్రిగా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో చేరిన మాట వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రంలో మంత్రి అయింది చంద్రశేఖరరావు కాదా అధ్యక్ష? చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే 4000 క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డి పాడు 44,000 క్యూసెక్కులకు పెంచిన మాట వాస్తవం కాదా? ఆనాడు మరి శశిధర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి గారు సొంత ప్రభుత్వంలో ఉండి కూడా పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేస్తే శాశ్వతంగా తెలంగాణ ఎడారిగా మారుతుంది, దాన్ని అడ్డుకోవాల్సిందని ఇదే శాసనసభలో నిటారుగా నిలబడి కొట్లాడింది పి జనార్దన్ రెడ్డి కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి హారతులు ఇచ్చింది చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆనాడు మంత్రివర్గంలో ఉన్న మీరు, ఆనాడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నాయన్ నరసింహారెడ్డి గారు, మీరు శాశ్వతంగా తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణ నిడారిగా మార్చి నా పాలమూరును, నల్లగొండను, రంగారెడ్డి జిల్లాను వలసల జిల్లాలుగా మార్చి, ఫ్లోరైడ్ జిల్లాలుగా మార్చి ఈ రైతులను పొట్టన పెట్టుకున్నది మీరు కాదా? మీ నీతి, మీ జాతి తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఆనాడు మేము లేమా ఈ సభలలో? శాసనమండలిలో నేను లేనా? ఇడున్నోళ్ళు చాలా మంది ఆనాడు శాసనసభ్యులు కాదా? శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఈ సభలో లేరా? వెంకటరెడ్డి గారు లేరా? అధ్యక్ష, ఎవరిని మభ్యపెట్టాలని ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు ఆనాడు అడ్డుకుని ఉంటే పోతిరెడ్డి పాడు పొక్క పెద్దదై ఉండేదా? తెలంగాణకు అన్యాయం జరిగి ఉండేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అది పక్కన పెట్టండి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఆల్ పార్టీ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ తరఫున రిప్రజెంట్ చేసిండ్రు. అఖిల పక్షాన్ని పిలిచినప్పుడు కేంద్ర హోంశాఖ తెలంగాణ రావాలి అని వారు వాదనలు వినిపించిన తర్వాత జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011-12లో కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం, సర్వే కోసం, నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం ఈ రోజు డికే అరుణ గారు బీజేపీలో ఉండొచ్చు గాక
డికే అరుణ గారు, చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారు కొట్లాడి ఆనాడు జీవో దీపించి రోజుకు 2 టీఎంసీల ప్రకారం జూరాల నుంచి నీళ్లు తరలించాలి పాలమూరు రంగారెడ్డి కాని ప్రాజెక్టును ఆమోదింపజేసింది నిజం కాదా అధ్యక్ష? ఆ రోజు తమరు కూడా ఉన్నారు కదా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి నీళ్లు తీసుకునే విధానం మీద పెద్దలు చిన్నారెడ్డి గారు ఇదే సభలో మాట్లాడితే చిన్నారెడ్డి గారిని ఏ రకంగా దూషించిండో ఈ సభనే సజీవ సాక్షి. చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి చిన్నారెడ్డిని అవమానించిన మాట వాస్తవం కాదా? కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం, లిఫ్టుల కోసం, పంపుల కోసం, మోటార్ల కోసం కక్కుర్తిపడి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ల కోసం జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తరలించడంతో ప్రాజెక్టు వ్యయం 16,000 నుంచి 35,000 కోట్లకు పెరగడమే కాకుండా 100 కిలోమీటర్లు పారాల్సిన 175 కిలోమీటర్లు కాలువలు తవ్వాల్సి వచ్చి ఈ రోజు 60,000 కోట్లకు అంచనాలు పెరిగినాయి అధ్యక్ష. 2 టీఎంసీలను 1 టీఎంసీకి తగ్గించి శ్రీశైలంకు తరలించడం వల్ల ఈ రోజు ప్రాజెక్టులు కట్టిన నీళ్లు తీసుకోలేని పరిస్థితి మనకు దాపురించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అధ్యక్ష, తుంగభద్ర కానీ, లేకపోతే సుంకేశ్ల కానీ, లేకపోతే కృష్ణానది జలాలు కానీ కర్ణాటక రాష్ట్రం నుంచి మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్ గద్వాల ప్రాంతంలో వస్తాయి అధ్యక్ష. మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక నుంచి వచ్చే ఏ నీళ్ళైనా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అలంపూర్ గద్వాల దగ్గరికి మొట్టమొదట నీళ్లు వస్తే నీళ్లు వచ్చినట్టు ఒడిచి పట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, నల్గొండ జిల్లాకు, ఖమ్మం జిల్లాకు తరలించుకుంటే ఈనాడు పోతిరెడ్డిపాడు లేకపోతే ముచ్చుమరి, మాల్యాల నుంచి రాయలసీమకు తరలించకపోయే అవకాశమే లేకపోతుండే అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లాలో కర్ణాటక నుంచి ఎంటర్ అయిన నీళ్లు ఈ రోజు తిరిగి మళ్ళీ రాయలసీమ పోయి మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ శ్రీశైలంకి వచ్చినప్పుడు ఒకవైపు రాయలసీమ, ఇంకొక వైపు మహబూబ్ నగర్ ఉంటే మొత్తం కల్వకుర్తి లేకపోతే పాలమూరు రంగారెడ్డి అన్ని ప్రాజెక్టులు కలిపితే కూడా రోజుకు 2 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ మన ప్రాజెక్టులలో లేదు. ఇవాళ ఎస్ఎల్బిసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు 3,60,000 ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్బిసిని ఆనాడు 2,000 కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా 20 పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ తవ్వుతే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 10 ఏళ్ళైనా పూర్తి చేయక 10 కిలోమీటర్లు పక్కన పెట్టి ఈరోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్లో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే 4,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్టుల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష. ఇవాళ జరిగిన ఎస్ఎల్బిసి ప్రమాదానికి ఆ 8 మంది చావులకు నువ్వు కారణం కాదా? వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తా అధ్యక్ష. అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించి 10 సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, కేంద్రమైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోల్చార్ కావచ్చు, శ్రీరామ్ సాగర్, ఇందిరాసాగర్ కావచ్చు, రాజీవ్ సాగర్ కావచ్చు, కృష్ణా నది మీద పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు 60 సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాని ప్రాజెక్టులు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు? దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష చూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను ఇక్కడ నుంచి అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈరోజు వారి ముఖం చాటేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే లెక్కలు ఇచ్చిండ్రు అధ్యక్ష. సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరుండేటివి కదా, డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరుండేటివి కదా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ రోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష. ఈరోజు కృష్ణా నదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష. ఎవరి హయంలో ప్రారంభమైనాయి, ఎవరి హయంలో పూర్తయినాయి, ఎవరు అన్యాయం చేసిండ్రు.
పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి. సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈ రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయాంలో, లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్లు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి 2020లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పోతిరెడ్డి పాడు కావచ్చు, మాల్యాల కావచ్చు, లేకపోతే ముచ్చుమరి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే 10 టీఎంసీ, ప్రతిరోజు 10 టీఎంసీలు 60 రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే 600 టీఎంసీలు వెనుక నుంచి వెనకల్ని రాత్రికి రాత్రే తరలించకపోవడానికి ఇవాళ ప్రాజెక్టులు పూర్తయినాయి. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష. రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోయే ప్రాజెక్టులు వాళ్ళు పెడితే చంద్రశేఖరరావు నిమ్మకు నీరెత్తినట్లుంటే నారాయణపేట నియోజకవర్గంలో గవినోళ్ల శ్రీనివాస్ అని ఒక సామాన్యమైన రైతుతోని గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయించి ఆ ప్రాజెక్టుల మీద స్టే తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుల్లో అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్న ప్రాజెక్టుల మీద స్టే ఒక పాలమూరి అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఒక రైతు స్టే తెచ్చిన తర్వాత మేము గగ్గోలు పెట్టి లొల్లి పెట్టి రాళ్లతో కొడతామని పాలమూరు జిల్లా రైతులు తిరగబడ్డ తర్వాత ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పోయి ఇంప్లీడ్ అయింది అధ్యక్ష. ఇదెక్కడ చూద్దాం అధ్యక్ష? తెలంగాణ హక్కుల కోసం శాశ్వతంగా మనకు అన్యాయం జరిగే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రభుత్వం కొట్లాడాల్సింది పోయి ఉద్దండులైన న్యాయ కోవిదులను పెట్టి అడ్డుకోవాల్సింది పోయి వదిలేస్తే ఒక సామాన్యమైన పాలమూరు రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి స్టే తీసుకొస్తే పర్యావరణ అనుమతులు ఇవ్వని అప్పుడు పోయి వీళ్ళు విధిలేని పరిస్థితిలో ఇంప్లీడ్ అయినారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. చాలా మాట్లాడిండ్రు, ఉండుంటే బాగుండేది, నేను అడుగుండేవాడిని. రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష? రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. నిన్ను పుట్టినప్పటి నుంచి 71 సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి 2009లో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబూబ్నగర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓటేయని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా? ఇది నీ నీతి, నీ జాతి, నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పుపడతావా? రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తావు. ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు 2009లో నిన్ను పల్లకీలో మోసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు? పార్లమెంట్లో నోరు లేకపోయినా, పార్లమూరులో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు, మా కల్వకుర్తి ఎడారిగా మారుతుంది, మా భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్, మా నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎక్కడికక్కడ పడవ పెడతావా? ఇదా నీ నీతి, నీ జాతి అని నేను వారిని అడగదలుచుకున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇవాళ జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఉంటే శ్రీశైలం వెనుక జలాలను మనం తీసుకోవాలన్న కుట్ర కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తిపడి అమ్ముడు పోకపోయిన ఉంటే ఇవాళ బాజాప్తా రోజుకు 5-6 టీఎంసీలు ఇక్కడ నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందర మొకరిల్లేవాళ్ళు. ఇవాళ ఆయన వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు, రైట్ బ్యాంక్ లో నీళ్లు పోతూనే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని సిఆర్పిఎఫ్ బలగాలు ఏ రోజు వచ్చినాయి అధ్యక్ష? మీరు ఉన్నప్పుడు రాలేదా? మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బందిని తన్నిపోలేదా? మీకు అసలు పౌరుషం ఉందా? మీలో చీము రక్తం ఉందా? ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్ లో పండుకున్న మీరు
మీరు ముఖ్యమంత్రి, మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్ట వేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మన్ను తిన్న పాముల్లాగా ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుబట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పుబట్టాలనుకుంటున్నారా? ఇదేనా మీ 10 ఏళ్ల అనుభవం? ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదో పట్టించాలని ఆలోచన చేసేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన. మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కొంప ముంచిపోతే కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న మొన్న సీతారామ సాగర్లో మా తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని చేయాలనుకుంటున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించినాం. అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.